హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌ టు డ్రా స్టెప్ బై స్టెప్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లాక్ జెల్ పెన్తో హ్యూమన్ ఫిగర్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. సో జనరల్గా నేను ప్రాక్టీస్ అంతా కూడా ఆఫ్లైన్లోనే చేస్తాను, కానీ ఎందుకో ఈరోజు ఆ ప్రాక్టీస్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ వస్తాయి. ఈ మిస్టేక్స్ వచ్చిన దాన్ని ఎడిటింగ్ చేసినప్పుడు ఇందులో ఉన్న మిస్టేక్స్ గురించి ఎవరు ఎలా జడ్జ్ చేస్తారు అనే ఒక ఫియర్తో నేను చాలాసార్లు వీడియోస్ని అప్లోడ్ చేయకుండా ఉంచిన వీడియోస్ చాలానే ఉన్నాయి. కానీ ఈరోజు ఎందుకో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా వచ్చిన పిక్చర్ని షేర్ చేయడంతో పాటు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చిన మిస్టేక్స్ని కూడా షేర్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవతల వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారు, అవతల వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తారేమో, ఈ ఫియర్ని ఫేస్ చేయడం కోసం నేను నా ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో ఉన్న మిస్టేక్స్తో సహా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీన్ని ప్రధానంగా షేర్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, చాలామంది తాము డ్రా చేసిన పిక్చర్స్ని అవతల వాళ్ళకి చూపించడానికి లేదా ఎవరితో అయినా ఎక్కువ మందితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే, వాళ్ళు డ్రా చేసిన పిక్చర్స్ని చూసి అవతల వాళ్ళు చేసే జడ్జిమెంట్స్కి భయపడి. అంతేకాదు, చాలామంది కేవలం దాన్ని బేస్ చేసుకుని డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాటిని బేస్ చేసుకుని స్టాప్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో నేను దీన్ని ఈరోజు షేర్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీకు డ్రాయింగ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే అది ఎక్కడో ఒక చోట నుంచి స్టార్ట్ చేయండి. దాంట్లో వచ్చే మిస్టేక్స్ని అన్నిటినీ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు నేను డ్రా చేసే పిక్చర్లో బాగా వచ్చిన పాయింట్స్ ఎలా ఉన్నాయో మిస్టేక్స్ కూడా అలానే ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే ఏది ఒక్క రోజులో వచ్చేది, ప్రతిదీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాక్టీస్ చేస్తూ ఆ మిస్టేక్స్ని తెలుసుకుంటూ మన పిక్చర్ని ఎండ్ అయిన పిక్చర్ని మనం తీసుకున్న రిఫరెన్స్ పిక్చర్తో కంపేర్ చేసుకొని ఎక్కడెక్కడ జరిగినాయో తెలుసుకుంటూ అబ్జర్వేషన్ పెంచుకోవడం ద్వారా డే బై డే మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. అంతే తప్ప ఒక్క రోజులో ప్రొఫెషనల్గా మనం ఏమి ప్రొఫెషనల్గా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరగదు. ప్రతిదీ ప్రాక్టీస్తోనే స్టార్ట్ అవుతుంది. సో అంచేత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన పిక్చర్ ఏదైనా సరే దాన్ని ఎవరికైనా చూపించడానికి కానీ లేదా మీరే చూసుకుని దాంట్లో అనలైజ్ చేయడానికి కానీ వెనకంజ వేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, దాంట్లో ఉన్న ప్లస్ని ఎలా అయితే మీరు యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారో దాంట్లో ఉన్న మిస్టేక్స్ని కూడా అలాగే యాక్సెప్ట్ చేయండి. అవన్నీ కూడా నెక్స్ట్ పిక్చర్కి ఒక లెసన్స్ అని అర్థం చేసుకోండి. ఇప్పుడు నా పిక్చర్లో ఈ శారీ ఫోల్డింగ్స్ ఇవన్నీ బాగా వచ్చాయి, కానీ లెగ్స్ పార్ట్ వచ్చేటప్పటికి కొంచెం మిస్టేక్స్ వచ్చాయి. సో నేను దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తేనే ఇంకో పిక్చర్ని ప్రాక్టీస్ చేయగలను. అలా యాక్సెప్ట్ చేసినప్పుడే వేరే పిక్చర్కి ఆ మిస్టేక్స్ని కవర్ చేసుకుని ముందుకు వెళ్ళగలను. సో ఇందులో నేను జెల్ పెన్ యూజ్ చేయడంలో ఉన్న ఉద్దేశం కూడా అదే. జెల్ పెన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ పిక్చర్లో వచ్చే ఇంపర్ఫెక్షన్స్ని, మిస్టేక్స్ని ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయడం అనేది అలవాటు అవుతుంది. అయితే ఇది కేవలం డ్రాయింగ్లోనే కాదు, మనం ఎప్పుడైతే డ్రాయింగ్లో అలా యాక్సెప్ట్ చేయడం, ముందుకు వెళ్ళిపోవడం, మూవ్ ఆన్ అయిపోవడం నేర్చుకున్నామో అదే లైఫ్లో కూడా అప్లై అవుతుంది అనమాట. మన లైఫ్లో కూడా ఎవరు మిస్టేక్స్ చేయకుండా ఉండం కదా. మనం ముందుకెళ్ళే క్రమంలో మంచి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి లెసన్స్, ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. లెసన్స్ నేర్చుకోవడం, మూవ్ ఆన్ అయిపోవడం, దాన్ని నెక్స్ట్ స్టెప్కి ఒక బేస్గా యూజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో డ్రాయింగ్ నేర్చుకునేటప్పుడు ఆ డ్రాయింగ్తో పాటు దాంట్లో మీరు నేర్చుకున్న దాన్ని లైఫ్లో ఎవ్రీడే లైఫ్లో కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు నేను హ్యూమన్ ఫిగర్ని ప్రాక్టీస్ చేసిన హ్యూమన్ ఫిగర్ ఇది. సో ఎలా ఉంది, నా థాట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా మీరేమన్నా షేర్ చేయాలనుకుంటున్నారా? సో షేర్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డ్రాయింగ్. Enjoy the process. Bye bye.